కాన్స్టెంట్స్ లో మనము ఇంకా కాన్స్టెంట్స్ లోనే ఉన్నాం, మనం ఇంకో దానికి వెళ్ళలేదు. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ కాన్స్టెంట్స్ తర్వాత ఏముంది? కాన్స్టెంట్స్ తర్వాత ఏముంది? మెయిన్ ఫంక్షన్ ఉంటుంది కాన్స్టెంట్స్ తర్వాత. తర్వాత ఏంటి? ఆపరేటర్స్ ఉంటుంది. తర్వాత స్పెషల్ సింబల్స్ ఉంటాయి. ఇంకా మనం టోకెన్స్ లోనే ఉన్నాము. అదే మేము ఎక్కడో వెళ్ళిపోయాము, టాపిక్స్ వెళ్ళిపోయాము. టోకెన్స్ లో నుంచి ఇంకా వెళ్ళాం మనం. ఓకేనా? టోకెన్స్ లోనే ఉన్నాం. టోకెన్స్ లో మనము ఇది ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రింట్ అని రాస్తాం కదా. ప్రింట్ అని రాసినాక ఇక్కడ ఏదో ఒకటి రాస్తాము. రాసినప్పుడు న్యూ లైన్, కొత్త లైన్ కావాలంటే ఎలా మెన్షన్ చేసుకోవాలి? మనం ప్రోగ్రామ్ లో లైన్ కొత్తది కావాలంటే ఎలా రాసుకోవాలి? ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తాం చూడండి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, యూజింగ్ నేమ్ స్పేస్ std. ఓకేనా? ఇంట్ మెయిన్. ఇదేంటి? ఇంటి మెయిన్ ఫంక్షన్ కదా, మెయిన్ ఫంక్షన్ కదా. మెయిన్ ఫంక్షన్ తర్వాత మనం ఇప్పుడు రాస్తున్నాము. ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి printf ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నాను? హలో వరల్డ్ అంటున్నా. ఓకే, మళ్ళీ printf వచ్చేసి how are you అని రాసాను అనుకో. నెక్స్ట్ printf క్యూబ్ రూట్స్. రాసాను. ఇప్పుడు రాసిన తర్వాత రిటర్న్ అన్నాను. అయిపోయింది. ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ రాసినప్పుడు మనకి ఎలా రావాలి? ఇలా రాసినప్పుడు హలో వరల్డ్ స్ట్రింగ్ లో మెన్షన్ చేసాం కాబట్టి వైట్ స్పేస్ కూడా ఎలో చేస్తుంది. హలో వరల్డ్ అని వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? హవ్వరి అనేది కింద రావాలి. అవునా? కానీ ఇక్కడే హవ్వరి వస్తుంది. పక్కనే క్యూబ్ రూట్స్ వస్తుంది. ఎందుకు అలా వచ్చింది? మనం న్యూ లైన్ క్యారెక్టర్ ని యూజ్ చేయలేదు కాబట్టి. యాక్చువల్ గా న్యూ లైన్ క్యారెక్టర్ ని యూజ్ చేయాలంటే ఇప్పుడు /n రాసి ఈ /n పక్కన హలో వరల్డ్ అంటే చూడండి, ఇక్కడ /n రాసాను, హలో వరల్డ్ అన్నాను, /n రాసాను, హౌ ఆర్ యు అన్నాను, /n రాసాను, క్యూబ్ రూట్స్ అన్నాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? మనము ప్రింట్ చేసుకుంటే ఎలా వస్తుంది అంటే హలో వరల్డ్, హౌ ఆర్ యు, నెక్స్ట్ లైన్ లో క్యూబ్ రూట్స్. ఇలా 3 వచ్చినాయా? దాని తర్వాత దీని తర్వాత లైన్ ఇక్కడ వచ్చి ఫస్ట్ హలో వరల్డ్ ప్రింట్ చేయగానే అక్కడ కర్సర్ బ్లింక్ అవుతా ఉంటుంది. మనం ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం కదా, వెంటనే ఏం చేస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి బ్లింక్ అవుద్ది. మళ్ళీ న్యూ లైన్ అన్నాం కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది అనమాట. కర్సర్ అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు హలో వరల్డ్ అనేది ఇక్కడ 1 లైన్ గ్యాప్ ఇచ్చి వస్తుంది. నాకు 2 లైన్స్ కావాలి. 2 లైన్స్ కావాలన్నప్పుడు
హలో వరల్డ్కి హౌ ఆర్ యూకి మధ్య కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండాలి అనుకున్నాను. ఓకేనా? స్లాష్ ఓకే. ఈ బ్యాక్వర్డ్ స్లాష్ ని యూస్ చేసుకుంటే నెక్స్ట్ మనము స్లాష్ ఇట్లా యూస్ చేసాం కదా. యూస్ చేసినప్పుడు ఇప్పుడు హలో వరల్డ్ ఓకే, ఈ లైన్ వదిలిపెట్టి ఇక్కడ ఒక లైన్ వదిలిపెట్టి మళ్ళీ హౌ ఆర్ యు. ఓకే, మళ్ళీ లైన్ వదిలిపెట్టి క్యూబ్ రూట్స్ వచ్చిందా? అంటే ఒక లైన్ గ్యాప్ వదిలిపెట్టమని అడిగాము, ఇంకో లైన్ ఇచ్చాం కాబట్టి. ఓకేనా? ఒక లైన్ గ్యాప్ వదిలిపెట్టి ఇంకో లైన్ వచ్చింది, ఇది వచ్చింది. ఈ లైన్ వదిలిపెట్టి మళ్ళీ ఇది వచ్చింది, క్యూబ్ రూట్స్ అనేది. ఓకే, ఇప్పుడు మనము ఈ బ్యాక్వర్డ్ స్లాష్ యూస్ చేసాము, ఎన్ యూస్ చేసాము. ఇక్కడ ఇంకో లైన్ వచ్చింది. అదే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ మెన్షన్ చేసినా కూడా మళ్ళీ హలో వరల్డ్ వస్తుంది. అయ్యో, మళ్ళీ క్యూబ్ రూట్స్. ఓకేనా? మనము స్టార్టింగ్ లో ఇవ్వచ్చు, ఎండింగ్ లో ఇవ్వచ్చు. స్టార్టింగ్ లో న్యూ లైన్ కాన్స్టెంట్స్ 2 ఇవ్వచ్చు. ఎండింగ్ లో అయినా 2 లైన్లు కావాలనుకుంటే ఎండింగ్ లో కూడా 2 లైన్లు ఇవ్వచ్చు. ఇలా రాసుకుంటే మనము ప్రోగ్రామ్ ని న్యూ లైన్ కాన్స్టెంట్ యూస్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. ఇవి లేవనుకోండి, స్లాష్ అనేది లేకపోతే, బ్యాక్వర్డ్ స్లాష్ అనేది లేకపోతే మనకి ప్రోగ్రామ్ అనేది సేమ్ వరుసనే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడే మొత్తం గ్యాప్ లేకుండా ఇక్కడే వస్తూ ఉంటుంది అనమాట. అవుట్పుట్ అనేది మనకి వచ్చేస్తూనే ఉంటుంది. మనం అప్పుడు ఏంటి, మనం కింద రావాలనుకున్నాం కదా, కింద రావాలనుకున్నది ఇక్కడ కాన్స్టెంట్ లో ఏం యూస్ చేయకుండా పక్కనే పర్సన్ వచ్చేస్తుంది. అలా వాళ్ళు క్యూబ్ రూట్స్ అవయ్యో అనేసి మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా? అప్పుడు మనం కింద లైన్ లోకి రావాలంటే ఖచ్చితంగా న్యూ లైన్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ని యూస్ చేసుకోవాలి. ఓకేనా? రేపు వర్టికల్ ట్యాగ్ చెప్పుకుందాం.